అక్షయ పాత్ర అనే పేరు పురాణాలు ఇతిహాసాల్లో వినడమే గాని ప్రత్యక్షంగా ఎవ్వరూ చూసుండరు. అయితే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద కేంద్రానికి అక్షయ పాత్ర పేరు కరెక్ట్గా సరిపోతుంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిత్యం మహాయజ్ఞంలా కొనసాగుతోంది. తిరుమలకు విచ్చే లక్షలాది మంది భక్తులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని ఉచితంగా అందిస్తూ టీటీడీ సేవా భావానికి ప్రతీకగా నిలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం 1985 ఏప్రిల్ 6న నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నప్రసాదం వితరణ జరుగుతోంది. సాధారణ రోజుల్లో 1,80,000 నుంచి 1,90,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. వీకెండ్లో అయితే ఆ సంఖ్య ఏకంగా 3 లక్షలకు చేరుకుంటుంది. 3 నెలల నుంచి ఆ లెక్కలు పరిశీలిస్తే రోజుకి 70,000 మందికి పాలు, టీ, కాఫీ వంటి పానీయాలు అందిస్తోంది టీటీడీ. అలాగే 60,200 మందికి అల్పాహారం, 99,500 మందికి మధ్యాహ్న భోజనం, 56,700 మందికి రాత్రి భోజనం వడ్డిస్తున్నారు. ప్రధాన అన్నప్రసాద భవనం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కేంద్రంలో రోజుకు 82,000 మందికి పైగా భక్తులకు భోజనాలు అందుతూ ఉండగా, శ్రీ అక్షయ కిచెన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్ల వెలుపల ఏర్పాటు చేసిన కేంద్రాలు, పిఎసి అన్నప్రసాద భవనాలు తదితర ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులకు ఆహారం, పానీయాలు అందిస్తున్నారు. భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు రోజుకు సుమారు 15,788 కిలోల బియ్యం వినియోగిస్తున్నారు. అదేవిధంగా 3,110 కిలోల ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సూజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ, 1,129 కిలోల మినపపప్పు, 1,436 కిలోల ఉప్పు, 1,276 కిలోల బెల్లం, 497 కిలోల చింతపండు వినియోగిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 31 వరకు తిరుమలలోని వివిధ అన్నప్రసాద కేంద్రాల ద్వారా మొత్తం 4,40,00,000 సర్వింగ్స్ భక్తులకు అందించినట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో జనవరిలో 1,00,00,000, ఫిబ్రవరిలో 71,39,000, మార్చిలో 84,85,000, ఏప్రిల్లో 85 లక్షలు, అలాగే మే నెలలో 92 లక్షలకు పైగా భక్తులు అన్నప్రసాదం, అల్పాహారం, పానీయాలు స్వీకరించారు. మరోవైపు అన్నప్రసాదం నాణ్యతను మరింత పెంపొందించడానికి టీటీడీ పలు అధునాతన మార్పులు చేపట్టింది. చట్నీలు, కర్రీస్ తయారీలో తాజా కొబ్బరికాయల వినియోగాన్ని ప్రవేశపెట్టింది. 2024లో వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ను ప్రారంభించి అదనంగా 28 ప్రాంతాలకు ఆహార పంపిణీ సేవలను విస్తరించింది. కొత్తగా ప్రారంభించిన వెంకటాద్రి నిలయంలో సుమారు 1,500 మంది ఒకేసారి భోజనం చేసే సామర్థ్యంతో కొత్త డైనింగ్ హాల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తుల విరాళాలతో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ప్రస్తుతం 2,500 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ నిధుల ద్వారా వచ్చే ఆదాయంతో లక్షలాది మంది భక్తులకు నిత్యం ఉచితంగా నాణ్యమైన భోజనం అందిస్తున్న టీటీడీ అన్నదానం మహాదానం అనే భారతీయ సనాతన సంప్రదాయాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తోంది. శ్రీవారి సన్నిధిలో ఆకలితో వచ్చే ప్రతి భక్తునికి తృప్తికరమైన భోజనం అందించడం ద్వారా టీటీడీ అన్నప్రసాద సేవలు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి.